హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 17, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి, దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన, దాని పేరేంటి? సుదర్శన్ సేతు. అది ఏ రాష్ట్రంలో ఉంది? సింపుల్గా చెప్పాలంటే ఈ వర్డ్ చూడగానే మనకేం గుర్తొస్తుంది? సూపర్లేటివ్స్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని ఎలా డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇది సూపర్లేటివ్ టాపిక్. 2024 ఇయర్ ఫిబ్రవరి మంత్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక వంతెన. అదేంటి? సుదర్శన్ సేతు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది, గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా రానున్న పోటీ పరీక్ష ఏదైనా సరే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే సూపర్లేటివ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తున్నాం. రానున్న రోజుల్లో మనం వీటిని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం, జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగవచ్చు. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. ఈ సుదర్శన్ సేతు వంతెన యొక్క ప్రత్యేకత ఏంటంట? అతి పొడవైన తీగల వంతెన, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. ఇలాంటి వాటిపైన మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకు తీసుకుంటే మనం లాస్ట్ ఇయర్ అటల్ సేతు గురించి చూసాము. అటల్ సేతు. ఈ అటల్ సేతు ప్రత్యేకత ఏంటి? సముద్రం పైన. ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. అటల్ సేతు ఏ రాష్ట్రం అంటారు? మహారాష్ట్ర. మనకు ముంబైకి వెళ్ళిన వారు ఎవరైనా సరే అటల్ సేతు వంతెన చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి సేలా టన్నెల్. దీనిపైన కూడా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఇండో సైనో బార్డర్ ప్రాంతంలో ఇది కీలకం. సేలా టన్నెల్ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ షింకులా టన్నెల్. ఇది ఒక టన్నెల్. దేన్ని కలుపుతుంది అంటే కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ని మరియు రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కలిపే ఒక టన్నెల్. సో ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇక రీసెంట్గా మనం లాస్ట్ మంత్ ఏప్రిల్ 6 రోజున ప్రారంభోత్సవంతో వార్తల్లోకి వచ్చిన న్యూ పంబన్ బ్రిడ్జ్, ఖచ్చితంగా దానిపైన రానున్న పోటీ పరీక్షలు మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటివి ఏవైతే ఉంటే మీరు ప్రత్యేకమైన దృష్టితో చూడండి. సో దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన అంటే కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్, దాని పేరేంటి? సుదర్శన్ సేతు. దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 25, 2024 లాస్ట్ ఇయర్లో ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్లోని ద్వారకా జిల్లాలో గల ఓఖా అనే ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది. దీని నిర్మాణానికి 979 కోట్ల రూపాయల ఖర్చు అయిందంట. ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. దట్ ఈస్ మోర్ ఎనఫ్. ఓకేనా? సో ఆస్పిరెంట్స్ చాలా వరకు సమాధానం ఇచ్చారు, వెరీ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, దాదాపు మన ప్రతి వీడియోని కూడా, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోని లైక్ చేసి చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగే ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను, దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ డే ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటి నుండే క్వశ్చన్ ఇస్తున్నాను. మీరు క్వశ్చన్కి సమాధానం ఏదైతే ఉంటుందో ఇవ్వండి, ప్రాక్టీస్ అవుతుంది. ఇదే టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే గనక మీకు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కనుక కనిపించింది అనుకోండి, ప్రశ్నపత్రంలో కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో గుర్తించగలుగుతారు సమాధానాన్ని. ఓకేనా? సో ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఇవ్వండి. సో వీడియోని లైక్ చేసి ఈరోజు టాపిక్స్ని చూడండి. ఇక ఫస్ట్ టాపిక్, మనం నిన్నటి వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. కానీ ఇక్కడ
మరింత అదనపు సమాచారం కూడా రానున్న పోటీ పరీక్షల్లో మనకు కావాల్సిందే. దేని గురించి డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లో? రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అనేది చూసాము. సో నిన్నటి క్లాస్ ఫస్ట్ చూడండి. నిన్నటి క్లాస్లో నేను ఏం చెప్పాను? ఇటీవల మనకు తమిళనాడు రాష్ట్రం విషయంలో గవర్నర్ వ్యవస్థకి మరియు గవర్నమెంట్కి, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఘర్షణ ఏంటి? ఇక్కడ తమిళనాడు రాష్ట్రం బిల్లులు ఏవైతే ఉంటాయో శాసనసభ వేదికగా పాస్ అయిన బిల్లులను గవర్నర్కి పంపిస్తే గవర్నర్ పెండింగ్లో ఉంచుతున్నారు, లేదంటే రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తున్నారు. దాని కారణంగా ఏళ్ల తరబడి బిల్లులుగానే ఉంటున్నాయి, చట్ట రూపంలోకి రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టుని అడిగారు, మరి ఇలా ప్రజాస్వామ్య దేశాల్లో మేము పరిపాలించాలంటే చట్టాలు అనేవి ఇంపార్టెంట్. చట్టాల ఆధారంగానే కదా ఏ ప్రభుత్వమైనా పరిపాలించేది. మరి ప్రజలను ఈ ఉద్దేశంలో భాగంగా ఇలాంటి చట్టాలను మేము తీసుకురావాలని భావిస్తుంటే అవి బిల్లు దశలోనే ఆగిపోతున్నాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి గారు వాటికి ఆమోదముద్ర వేయట్లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాటిని కొన్ని బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తున్నారు. అలా 2-3 ఏళ్ల నుండి బిల్లులుగానే ఉంటున్నాయి. దాదాపు 10కి పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆర్టికల్ 142ని వినియోగించి ఆర్టికల్ 142 దేని గురించి చెప్తుంది? కంప్లీట్ జస్టిస్ గురించి చెప్తుంది. కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక అధికారము కంప్లీట్ జస్టిస్ ఆర్టికల్ 142లో భాగంగా మనం చూస్తూ ఉంటాము. దాన్ని వినియోగించి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఏవైతే బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయో వాటిని మేము ఆమోదిస్తున్నాము, మాకున్న అత్యున్నత అధికారంతో ఆ బిల్లులను చట్టాలుగా మారుస్తున్నామని చెప్పారు. దాంతోపాటు రాష్ట్రాల్లో గవర్నర్లు కానివ్వండి, ఇక మీదట ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటివి చూడకూడదని చెప్పేసి కొన్ని సూచనలు చేసింది. గవర్నర్ వ్యవస్థకి, రాష్ట్రపతికి సంబంధించి ఏవైనా బిల్లులు తమ వద్దకు వచ్చినప్పుడు ఆ బిల్లులను నిర్ణీత కాలం అంటే గవర్నర్ విషయంలో 1 మంత్, ఎట్ ద సేమ్ టైం వాటిని ఒకవేళ రాష్ట్రపతికి రిజర్వ్ చేశారనుకోండి 3 నెలల లోపల రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది, సూచనలు ఇచ్చారు. దాని విషయంలో మనం నిన్నటి క్లాస్లో కంప్లీట్గా చూసాము. రాష్ట్రపతి గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఒక ప్రశ్న కాదు, సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు. వాటి గురించి సంపూర్ణ వివరణ ఇవ్వండి అని చెప్పేసి. ఏ అధికారంతో? ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆధారంగా. మనకు ఆర్టికల్ 143లో భాగంగా 2 ఆర్టికల్స్ ఉంటాయి, సబ్ ఆర్టికల్స్ 2. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే నిన్న వార్తల్లోకి వచ్చింది ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆధారంగా అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ గురించి చూస్తాం మనం. రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు సంబంధించి సలహాపూర్వకమైన అధికారము. రాష్ట్రపతి సుప్రీంకోర్టును రాజ్యాంగపరంగా ఏవైనా వివరణ కోరినప్పుడు కానివ్వండి, లేదా ప్రజల సమస్యల గురించి ఏదైనా వివరణ కోరుతూ రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడగవచ్చు ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆధారంగా. అదే ఆర్టికల్ 143 క్లాస్ 2 ఆధారంగా ఎలా ఉంటుంది అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు కానివ్వండి, లేదా అప్పట్లో ఉన్న ఆర్డినెన్స్లు కానివ్వండి, వాటి విషయంలో కూడా వివరణ కోరవచ్చు సుప్రీంకోర్టు నుండి. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాలంటే సుప్రీంకోర్టుకే ఉంటుంది అధికారము. మరి ఇక్కడ రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా, రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేనప్పటికీ, ఎక్కడ కూడా పేర్కొన్నప్పటికీ సుప్రీంకోర్టు మరి మీరు నా అధికారం విషయంలో లేదా గవర్నర్ల విషయంలో ఎలా సూచనలు ఇచ్చారు? మా వద్దకు వచ్చిన బిల్లు, రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లు 3 నెలల లోపల నిర్ణయం తెలపాలని మీరు ఏ అధికారంతో అన్నారు? అది రాజ్యాంగంలో ఉందా? చూపించండి. రాజ్యాంగంలో ఎక్కడుందో చూపించండి. సో ఈ అధికారం చూపించండి అని అధికారం రాష్ట్రపతికి ఎలా వచ్చింది? ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆధారంగా. సో అలా 14 ప్రశ్నలు సంధించారు. అవన్నీ కూడా మనం నిన్నటి క్లాస్లో చూసాము. సో ఇక్కడ మరింత వివరణ ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 14 సార్లు, అరౌండ్ 14 టైమ్స్ ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆధారంగా రాష్ట్రపతులు నిర్ణీత కాలానికి రాష్ట్రపతి పదవి అని ఉంటుందా, అలా వివిధ రాష్ట్రపతులు మన భారతదేశ చరిత్రలో ఆర్టికల్ 143 క్లాస్ 1 ఆధారంగా సుప్రీంకోర్టు నుండి వివరణ కోరడం జరిగింది. గుర్తుంచుకోండి. అందులో కీలకమైనవి ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి ఈ వివరణ చూడండి. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్ చర్యకు గడువు విధించవచ్చా అనే అంశంపై స్పష్టత కోసం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 క్లాజ్ 1 ఇంపార్టెంట్, డెప్త్గా చదవాలి, ప్రకారం సుప్రీంకోర్టు సలహా అధికారాన్ని ప్రయోగించారు. రాజ్యాంగంలోని అసలు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ఆర్టికల్ 143 క్లాజ్ 1లో భాగంగా ఏముంటుంది అంటే, రాజ్యాంగంలోని ప్రశ్నలు లేదా ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరే లేదా వివరణ కోరే అధికారం కలిగి ఉంటారు. రాష్ట్రపతి అడిగితే సుప్రీంకోర్టు తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగ వివరణకు వీలు కల్పిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చే అభిప్రాయం బైండింగ్ కాకపోయినా సుప్రీంకోర్టు ఇచ్చే ఆ సలహా లేదా వివరణ ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సింది లేదు, కానీ వివరణ కోరవచ్చు, పాటించవచ్చు, పాటించకపోవచ్చు, బైండింగ్ నాన్ బైండింగ్. అది గౌరవనీయమైన చట్టపరమైన దిశానిర్దేశంగా పరిగణించబడుతుంది, గుర్తుంచుకోండి. ఇక రాజ్యాంగ ప్రకటన ఆర్టికల్ 143 క్లాజ్ 1 ప్రజా ప్రాముఖ్యత కలిగిన చట్ట లేదా వాస్తవానికి సంబంధించిన ఏ ప్రశ్ననైనా సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరవచ్చు. రాజ్యాంగానికి సంబంధించి కానివ్వండి, ప్రజా ప్రాముఖ్యత కలిగిన చట్టాల గురించి కానివ్వండి, ఏదైనా. ఆర్టికల్ 143 క్లాజ్ 2 గురించి కనుక మనం చూస్తే, ఇప్పుడు అవసరం లేదు ప్రస్తుతానికి, అది అప్రస్తుతం, కాకపోతే 143 క్లాజ్ 1లో ఉంది కాబట్టి ఈరోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి మరి 143 క్లాజ్ 2 కూడా ఉంటుందా, అందులో ఏముంటుందని చాలామందికి డౌట్ రావచ్చు. సో రాజ్యాంగం అమలుకు ముందు ఉన్న ఒప్పందాలు కానివ్వండి, సంస్థానాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కానీ వివరణ కోరే అధికారము రాష్ట్రపతికి ఇస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో భాగంగానే 14 ప్రశ్నలను సుప్రీంకోర్టును అడగడం జరిగింది, వివరణను కోరారు. అందుకోసం రాజ్యాంగ ధర్మాసనం కూడా ఏర్పాటు కానుంది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. నిన్నటి క్లాస్ ఏదైతే ఉంటుందో మీకు దాదాపు నిన్న డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఫస్ట్ 15 మినిట్స్ ఇదే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి. సో దీనిపైన క్వశ్చన్ రావచ్చు. ఇప్పటివరకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ 143 క్లాజ్ 1లో భాగంగా సుప్రీంకోర్టును వివిధ రాష్ట్రపతులు అడిగిన సలహాలు ఎలా ఉంటాయో చూడండి. ఢిల్లీ లాస్ యాక్ట్ కేసు 1951లో అప్పుడు అడిగారు. దేనికి సంబంధించి అంటే శాసనాధికార బదిలీపై సుప్రీంకోర్టును అడిగారు అప్పటి రాష్ట్రపతి. బెరుబారి యూనియన్ కేసు 1960 పాకిస్తాన్కు భూభాగ బదిలీపై రాష్ట్రపతి సలహా కోరారు. సో రాజ్యాంగం ప్రకారం వీలవుతుందని సుప్రీంకోర్టును అప్పుడు రాష్ట్రపతి అడిగారు. అండ్ కేశవానంద భారతి సంబంధించి కేసు 1973 ఆ ఫాలో అప్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపం పైన వివరణ అడిగారు. జడ్జెస్ అపాయింట్మెంట్ కేసు మనకు కొలీజియం సిస్టంలో భాగంగా ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు, ఫోర్త్ జడ్జెస్ కేసు ఇలా చూస్తుంటాం కదా, అందులో భాగంగా కొలీజియం వ్యవస్థ స్పష్టత గురించి. కావేరీ డిస్ప్యూట్ విషయంలో 1992 ఇయర్లో ఫెడరల్ ట్రిబ్యునల్ పరిధిపై అడిగారు. అండ్ అయోధ్య రెఫరెన్స్కి సంబంధించి 1993లో రాజకీయ దృక్కోణంలో స్పందించకుండానే తిరస్కరించబడింది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ భారత రాజ్యాంగంలో జనరల్ ఇన్సూరెన్స్లో పనిచేస్తూ క్లిష్టమైన రాజ్యాంగ సమస్య తటస్థ న్యాయపరమైన మార్గదర్శకాన్ని అందిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరే అధికారము, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అందులో 2 ఆర్టికల్స్, సబ్ ఆర్టికల్స్ కూడా చూసాం. ముఖ్యంగా మనకి జనరల్ స్టడీస్లో భాగంగా పాలిటీ నేర్చుకుంటున్నప్పుడు ఆర్టికల్ 143 అనే చూస్తాము. కానీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్ లేదా ఆప్షనల్ చదివేటప్పుడు మనకు ఒక్కొక్క ఆర్టికల్లో సబ్ ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంటే. మీకు మ్యాక్సిమం డెప్త్గా నేను పాలిటీ క్లాసెస్ కూడా చెప్పాను. సో ఇప్పటివరకు ఎవరైనా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ లింక్ని వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్ని కోర్సులు ఇక్కడ ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్ని మీకు అందుబాటులో ఉంచాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు 100% యూస్ఫుల్ అయిన కోర్స్. ఇందులో కోర్ కంటెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కరెంట్ పాలిటీ కూడా అప్డేట్స్ ఉంటాయి. మీకు ఈ రానున్న 2025 డిసెంబర్ వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా? సో కరెంట్ పాలిటీ కూడా చాలా డెప్త్గా చెప్పాను, చూడవచ్చు మీరు. ఓకేనా? సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇదంతా నిన్నటి క్లాస్ చూసి దానికి కంటిన్యూషన్ ఈ టాపిక్ అడిషన్గా చూడండి. ఇక విదేశాలకు మన యూనివర్సిటీల విస్తరణ లేదా విదేశీ క్యాంపస్లు మన భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో వారి క్యాంపస్ను ఏర్పాటు చేసిన వీటి గురించి కూడా చూడాలి. ఇలాంటివి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయని చెప్పేసి, అలా మొట్టమొదటి ఐఐటి విదేశీ గడ్డ పైన టాంజానియాలో ఏర్పాటైంది, జాంజిబార్ ఆ ప్రాంతంలో అని చెప్పేసి గతంలోనే డిస్కస్ చేస్తాం ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ విద్యా సంస్థ ఏదైతే ఉంటుందో, ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో
తనకి సంబంధించి విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతోంది, ఎక్స్పాండ్ అవుతుంది. అందులో భాగంగా విదేశాల్లో కూడా ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయనుంది. ఏ దేశంలో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్ల కలయిక యుఏఈ దేశం. అందులో ఒకటి దుబాయ్. దుబాయ్లో క్యాంపస్ అనేది ఏర్పాటు చేయబోతోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విదేశాల్లో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ దుబాయ్లో తన తొలి విదేశీ క్యాంపస్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ కూడా చెప్పచ్చు ఈ ఇన్స్టిట్యూట్. ఓకేనా? ఈ అభివృద్ధికి విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు విదేశాంగ హోం మంత్రిత్వ శాఖలు మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఆమోదముద్ర వచ్చిందంట. ఓకేనా? సో ఈ అంతర్జాతీయ విస్తరణ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ గ్లోబల్ బిజినెస్ ఎడ్యుకేషన్లో తన స్థానాన్ని బలోపేతం చేయనుందంట, ప్రపంచవ్యాప్తం కానుంది సింపుల్గా. ఓకేనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది 1963లో ఏర్పాటైంది. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది. విదేశీ వాణిజ్యం, ట్రేడ్ అంటే ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా, ట్రేడ్ అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఓకేనా? దీని యొక్క ప్రధాన క్యాంపస్లు మన భారతదేశంలో ఎక్కడ అంటే న్యూఢిల్లీ, కోల్కతా ఈ ప్రాంతాలు. ఇప్పుడు దుబాయ్లో విదేశీ క్యాంపస్ మొదటిసారి ఏర్పాటునుంది. ఇక పేరు మార్పు అనే అంశాలను తరచూ మనం చూస్తూ ఉన్నాము. చాలా పేరు మార్పులు, నగరాల పేరు మార్పుల గురించి, రైల్వే స్టేషన్ల పేరు మార్పుల గురించి, విద్యా సంస్థల పేరు మార్పుల గురించి, ఏదైనా రహదారికి సంబంధించి పేరు మార్పుల గురించి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న వాటి గురించి, గార్డెన్స్ పేరు మార్పుల గురించి మనం చూస్తూనే ఉంటున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీహార్ రాష్ట్రంలోని గయా అనే పేరు మనం వింటూ ఉంటాము. వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా గయా గురించి పేరు వింటూనే ఉంటారు. కామన్గా పితృపక్షాల సమయంలో కానివ్వండి, పెద్దవారికి బియ్యం ఇచ్చినప్పుడు కానివ్వండి, గయాలోనా అనే ఒక పదం కూడా వింటూ ఉంటారు. ఓకేనా? సో ఆ గయా పేరు అనేది ఇప్పుడు పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. బీహార్ స్టేట్ క్యాబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. గయా ఇక మీదట ఏ పేరుతో ఉంటుందంటే గయాజీగా ఉంటుంది. గయాజీ ఏ రాష్ట్రం? బీహార్ రాష్ట్రం. ఎందుకు అంటే సాంస్కృతిక ప్రాధాన్యతకు కల్పిస్తూ, సాంస్కృతిక ప్రాధాన్యత హిస్టారికల్ ఇంపార్టెన్స్లో భాగంగా. సో ఇక్కడ చూడండి, సో స్థానికుల డిమాండ్ మేరకు, సో లోకల్ పీపుల్ అడుగుతున్నారు, బీహార్ రాష్ట్రంలోని గయా పట్టణాన్ని గయాజీగా మారుస్తూ బీహార్ ముఖ్యమంత్రి ఎవరున్నారు? నితీష్ కుమార్ గారు ఉన్నారు. ఎన్డీఏ అధికారంలో ఉంది. ఓకేనా? క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వాయు పురాణం ప్రకారము త్రేతాయుగంలో గయాసురుడు తపస్సు చేసి విష్ణువు నుంచి వరం పొందిన ప్రదేశంగా గయా ప్రసిద్ధి చెందింది. హిందూ మతంలో కూడా చాలా ఇంపార్టెన్స్తో చూస్తాము. కాశీలోన, గయాలోన అనే ఒక పదం వింటూ ఉంటాం మనం. ప్రతి ఏడాది లక్షలాది మంది ఇక్కడికి వచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు పితృపక్షాల సమయంలో. అందుకే బియ్యం ఇస్తారు పెద్దవాళ్ళకి అంటారు. ఆ సమయంలో మనం వింటూ ఉంటాము కాశీలోన, గయాలోన పితృపక్షాలకు సంబంధించిన. సో అదనపు సమాచారం ఏంటంటే ఇక్కడ చూడండి, గయా, కాశీ, ప్రయాగ, గయా హిందూ ధర్మంలో పితృ శ్రద్ధలకు అత్యంత పవిత్రమైన ప్రాంతాల్లో ఒకటి. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారనుకోండి, ఆ పెద్దవాళ్ళకు బియ్యం ఇవ్వడానికి, అక్కడ పిండ ప్రదానం చేయడానికి వెళ్తూ ఉంటారు. గయాలో విష్ణుపద ఆలయం పితృకర్మలకు ప్రాచుర్యం పొందిన ప్రాచీన దేవాలయం అది. ఇంతకుముందు మనకు చాలా ప్రాంతాలు యూపీ, బీహార్లో పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలకు ఉదాహరణ తీసుకుంటే భారతదేశంలో ఫైజాబాద్ అయోధ్యగా మారింది యూపీలో. అలహాబాద్ కాస్త ప్రయాగ్రాజ్ అనే పేర్లతో ఇలా ధార్మిక నేపథ్యంతో పేరు మార్పు కూడా చూస్తున్నాం మనం, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇస్తూ. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం అప్డేట్స్ని ఎక్కువగా ఏం చూస్తున్నాము? జిఎస్టీకి సంబంధించి భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలను ఏ సంస్థ ఎలా అంచనా వేస్తోందని, లేదంటే ఇటీవల కాలంలో ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ గురించి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి, రెమిటెన్సెస్కి సంబంధించి జిఎస్డిపి ర్యాంకింగ్స్ గురించి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి భారతదేశం యొక్క వృద్ధి రేటును 2025 ఇయర్లో ఎంతగా అంచనా వేసింది లేదా ఎంతకు తగ్గించింది అలా అడగొచ్చు. సో కామన్గా వృద్ధి రేటుని ఎలా చూస్తాం మనం? జీడిపిగా చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ that are produced within the boundaries of the particular country for the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలనే ఆ దేశ లేదా ప్రాంత జీడిపిగా మనం చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ పర్సెంటేజ్లు ఎందుకు చూస్తామంటే గతంతో కంపారిటివ్గా చూస్తాం కాబట్టి.
కామన్గా బేస్ ఇయర్తో కనుక జీడిపిని గణించామనుకోండి కాన్స్టెంట్ ప్రైజెస్లో అంటాము. దట్ గివ్స్ రియల్. ఒకవేళ నామినల్గా మనం చూడాలనుకుంటే ప్రస్తుత ధరల్లో చూస్తూ ఉంటాము వితౌట్ బేస్ ఇయర్. ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్స్ తెలిసే ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ సంస్థలు, మన భారతదేశానికి సంబంధించి కొన్ని ప్రముఖ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును రానున్న ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో ఎలా అంచనా వేస్తున్నాయని మనం చూస్తున్నాము. సో ఐక్యరాజ్య సమితి భారతదేశ వృద్ధి రేటును 6.3%గా అంచనా వేసిందని ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా కవర్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఎలా తగ్గించాయి చూద్దాం. ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, గతంలో 6.7%గా ఉంటుంది భారతదేశం యొక్క వృద్ధి రేటు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 ఉంటుంది అని అన్నారు. కానీ రీసెంట్గా లాస్ట్ 15 days బ్యాక్ 6.5%కే పరిమితం అవుతుందని తగ్గించారు. ఈ తగ్గించడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ పరిస్థితులు. మనం ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్సెస్ని చూస్తూ ఉంటాము. ఉదాహరణకి అమెరికానే ఉంది, రోల్ ప్లే చేస్తుంది సుంకాలను పెంచడం అని, తగ్గించడం అని. ఉదాహరణ తీసుకుంటే గోల్డ్ ధరనే చూడండి ఎంత ఫ్లక్చువేషన్స్కి అవుతుందో. ఇలాంటివన్నీ అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ గతంలో 6.5% ఉంటుంది భారతదేశం ఒక వృద్ధి రేటు అన్నారు, ఇప్పుడు 6.4%కి తగ్గించారు. అండ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ 6.9%గా గతంలో అంచనా వేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి. దాని కాస్త 0.5% తగ్గించారు, అంటే 6.4కి తగ్గించారు. S&P గ్లోబల్ రేటింగ్స్ 6.5 నుండి 6.3కి తగ్గించారు. వరల్డ్ బ్యాంక్ 6.7 నుండి 6.3కి తగ్గించింది. మూడీస్ రేటింగ్ ఏజెన్సీ 6.5 నుండి 6.3కి తగ్గించింది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.5గా గతంలో అంచనా వేస్తారు, రీసెంట్గా 6.2కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి 6.3గా తీసుకురావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గతంలో 6.6%గా అంచనా వేస్తారు, ఇప్పుడు 6.3కి తీసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ఒక రిపోర్ట్, వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ మిడ్ 2025 ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటారు? ఐక్యరాజ్య సమితి. సో వారు రిలీజ్ చేసిన ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత సంవత్సరంలో 2025లో ఇలా ఉంటుందని చెప్తున్నారు. గతంలో 2025 జనవరిలో విడుదల చేసిన నివేదికలను 6.6% అన్నారు, ఇప్పుడు 0.3% తగ్గించి సవరణ చేశారు. అయితే భారతదేశం వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఓకేనా, గుర్తుంచుకోండి. అమెరికా వృద్ధి రేటు ఎలా ఉంది ప్రస్తుతము అలా ఇచ్చాము. భారతదేశాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది, ఎందుకంటే ఈ గణాంకాలు తరచూ మారుతూ ఉంటాయి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్. సో మనం మారుతున్న గణాంకాలు మనం కూడా నోట్ చేసుకోవాల్సిందే. అలర్ట్గా ఉండండి. కరెంట్ అఫైర్స్లో మనం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సరిపోతుంది. అంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ ఏదైతే చూస్తామో వార్తాపత్రికలో డైరెక్ట్గా ఆ క్లిప్పింగ్ పోస్ట్ చేసి చెప్పట్లేదు, దానికి వివరణ ఇస్తున్నాను, అదనపు సమాచారాన్ని ఇస్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తూ చెప్తున్నాను. ఓకేనా? సో ఇక వార్తలు నిలుస్తున్న వ్యాధుల గురించి మనం తరచూ చూస్తూ ఉంటాము. ఏదైనా ఒక వ్యాధి వార్తల్లోకి వచ్చింది అంటే అది ఏ ప్రాంతంలో దాని అవుట్బ్రేక్ అనేది చూడడం జరిగింది. ఆ వ్యాధికి కారకమైన ప్యాథోజన్ మే బీ ఎనీథింగ్, దట్ మే బీ వైరస్, బ్యాక్టీరియా, ఎనీథింగ్. సో వ్యాధి కారకం ఏంటి, ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా ఉంటే దాని పేరేంటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇటువంటి చూడాలి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చాలా వ్యాధులు రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నైజీరియా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం, ఈ ప్రాంతంలో ఉంటుంది, వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది, ఆఫ్రికాలో వెస్టర్న్ సైడ్లో ఉంటుంది. మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది ప్రతి టాపిక్ చూపిస్తున్నాను. మరి అక్కడ అవుట్బ్రేక్ అనేది చూస్తున్నాం. ఏ వ్యాధికి సంబంధించి లసా డిసీజ్ అనేది న్యూస్లోకి వచ్చింది, లసా ఫీవర్ అంటాము. దీనికి ప్యాథోజన్ కారకం ఏంటంటే వైరల్ డిసీజ్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లసా ఫీవర్ అనేది అరెనా వైరస్ కుటుంబానికి చెందిన లసా వైరస్ వల్ల వస్తుంది. లసా వైరల్ డిసీజ్ లేదా వైరల్ ఫీవర్. ఓకేనా? అరెనా వైరస్కి సంబంధించిన డిసీజ్. అండ్ ఇక్కడ వైరల్ హెమరేజ్ వ్యాధి. హెమరేజ్ అంటే బ్లడ్ రిలేటెడ్గా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకేనా? బ్లీడ్ టు డెత్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఆఫ్రికా ఖండంలోని జనాభాలో అత్యధికమైన దేశమైన నైజీరియాలో లసా జ్వర వ్యాప్తి వల్ల ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు దాదాపు 138 మంది మృతి చెందినట్లు నైజీరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ వెల్లడించింది. సో చాలా పాజిటివ్ కేసెస్ అనేవి నమోదవుతున్నాయి అంట. నైజీరియాలో ప్రభావం ఎక్కువగా మనం గతంలో చాలా చూసాము. ఎగ్జామినేషన్ కూడా అడిగారు. ఉదాహరణకు చెప్తాను, TGPSC
గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని 2024 ఇయర్ ఎండ్లో కండక్ట్ చేసింది. అందులో గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ అడిగారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. రీసెంట్గా ఒక వైరస్ వెట్లాండ్ వైరస్ అవుట్బ్రేక్ అనేది ఏ దేశంలో చూసాము? చైనా. మీకు ఏదైనా టాపిక్ చెప్తున్నానంటే ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ క్వశ్చన్ పేపర్లో కరెంట్ అఫైర్స్ కానివ్వండి, పాలిటిక్స్ సంబంధించి కానీ చూస్తే మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను ఏ రోజు డిస్కస్ చేశాను, మనం ఎలా కవర్ చేశామని. ఓకేనా? ఏదో టాపిక్ డిస్కస్ చేస్తున్నామని చెప్పేసి చెప్పాలని మాత్రమే కాదు, ఇక్కడ అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో 100% యూజ్ ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అందుకే ఫలితం అనేది ఎగ్జామినేషన్ అయ్యాక మనం చూస్తున్నాం. ఇన్నేళ్ళలో మీరు చూస్తారు, ఒక టాపిక్ డిస్కస్ చేశాను లేదా డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానంటే ఎగ్జామినేషన్ పూర్తవగానే మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుండి 100% ఎలా కవర్ చేసామో కూడా మీకు నేను లైవ్లో చూపిస్తున్నాను. ఓకేనా? సో చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూడండి. ఖచ్చితంగా మీకు రానున్న పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్లో మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్లో కూడా మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేయట్లేదు. జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా సబ్జెక్ట్కి లింక్ చేస్తూ అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి మీకు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఓకేనా? నేను ప్రతిరోజు ఇస్తాను క్లాసు, మీరు ప్రతిరోజు చూడండి. ఓకేనా? సో లసా డిసీజ్ అనేది నైజీరియా గుర్తుంచుకోండి. కారణం ఏంటి? ఇది ఏ రకమైన వ్యాధి? ఎనఫ్. ఓకేనా? లసా ఫీవర్ మొదటగా 1969లో నైజీరియాలో గుర్తించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లసా ఫీవర్ను ప్రాధాన్యత కలిగిన లేదా సోకే వ్యాధుల్లో ఒకటిగా కమ్యూనికబుల్ డిసీజ్గా కూడా ప్రకటించింది. ఎస్, ఎనఫ్. ఇక నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. చాలా టాపిక్స్ మనం చూస్తున్నాం రీసెంట్గా. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ఐఐటి ఇన్నోవేషన్స్ అనేవి చాలా ప్రాముఖ్యతతో వార్తాపత్రికల్లో ఇస్తున్నారు. ఎగ్జామినేషన్లో కూడా మనం ఐఐటి రిలేటెడ్ టాపిక్స్ని ఖచ్చితంగా చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు. ఒక రోబోను తయారు చేస్తారు, అగ్రికల్చర్లో యూజ్ అయ్యే ఒక రోబో. ఈ రోబో యొక్క ఉద్దేశం ఏంటంటే, తెగుళ్ళు ఉంటాయి కదా, పంట లేదా మొక్కలకు వచ్చే తెగుళ్ళు ఉంటాయి కదా, ఆ తెగుళ్ళను గుర్తించి దానిపైన మందు చల్లే టెక్నాలజీ ఆ రోబో కలిగి ఉంటుందంట. ఐఐటీస్ గురించి ఎలా చదవాలంటే ఐఐటి పేరు గుర్తుంచుకోండి. వారు ఇటీవల ఏ అంశంతో వార్తల్లోకి వచ్చారు? సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి, ఎనఫ్. అది ఎలా పనిచేస్తుంది, ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడగరు. ఓకేనా? సో తెగుళ్లను గుర్తించి మందు చల్లే వ్యవసాయ రోబోను ఇటీవల ఏఐఐటి శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. సో ఈరోజు వార్తాపత్రికలు మీరు చూస్తుంటారు. సో పంటల్లో తెగుళ్లను స్వయంగా గుర్తించి తగిన పురుగు మందులు చల్లగల రోబోను ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ బృందానికి శాస్త్రవేత్తల నేతృత్వం, ఆ పేరు అవసరం లేదు, కాకపోతే గుర్తుంచుకోండి. సో రోబోను ప్రయోగశాలలో బయటి వాతావరణంలో పరీక్షించగా త్వరలో ఐఐటి ఖరగ్పూర్ క్యాంపస్ వ్యవసాయ క్షేత్రంలో కూడా ఫీల్డ్ ట్రయల్ చేయనున్నారంట. ఒకసారి దీన్ని చార్జ్ చేస్తే గంటన్నర పాటు పనిచేస్తుందంట. 40 నుండి 50 మీటర్ల మేర మందులు చల్లగలుగుతుందంట. ఐఐటి ఖరగ్పూర్ భారతదేశంలో ఐఐటీలు ఏర్పడినప్పుడు మొట్టమొదట ఏర్పడిన ఐఐటీల్లో ఐఐటి ఖరగ్పూర్ ఒకటి. సో 1951లో ఏర్పాటైంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకేనా? ఈ రోబో ప్రెసిషన్ ఫార్మింగ్లో భాగంగా తెగులను గుర్తించే మెషిన్ విజన్, మందు చల్లే స్ప్రే ఆటోమేషన్ ఉంటుంది. ప్రెసిషన్ అంటే యాక్యురేట్గా ఉంటుంది. ఇటీవల ప్రెసిషన్ అనే వర్డ్ మీరు తరచూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేశాము. ఉగ్రవాద స్థావరాలను యాక్యురేట్గా మనం టార్గెట్ చేయగలిగాం. ప్రెసిషన్, యాక్యురేట్. ఓకేనా? ఇక నెక్స్ట్, మన తెలుగు శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు. బాపట్లకి సంబంధించి మధుమేహులకు ఉపయుక్తంగా ఉండే ఒక స్మార్ట్ కుక్కర్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చారు. డయాబెటీస్, ఊబకాయాన్ని దరిచేయనియదంట ఈ కుక్కర్. ఓకేనా? గ్లైసమిక్ ఇండెక్స్కు చెక్ పెట్టే అరుదైన సాంకేతికత ఈ కుక్కర్ సొంతము. ఎవరు? బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ. ప్రపంచంలోనే పేటెంట్ హక్కు పొందిన తొలి స్మార్ట్ కుక్కర్గా వార్తల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్, మన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారి ఒక అద్భుతమైన టెక్నాలజీతో ఒక కుక్కర్ని డెవలప్ చేశారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ కానివ్వండి, షుగర్ లేదా ఊబకాయం, ఒబెస్, వాటికి సంబంధించి పరిష్కారం చూపుతుందంట. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు 3 ఏళ్ల పరిశోధనతో అభివృద్ధి చేసిన స్మార్ట్ కుక్కర్ డయాబెటీస్, ఒబెసిటీ బాధితుల కోసం విప్లవాత్మక పరిష్కారంగా నిలుస్తుందంట. ఈ కుక్కర్ ప్రధాన లక్ష్యం వచ్చేసి ఆహారంలోని గ్లైసమిక్ ఇండెక్స్ను
నియంత్రించడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుందంట. ఇది బహుళ మోడ్లలో పనిచేసే టెక్నాలజీతో రూపొందించబడింది. దూరం నుంచే నియంత్రించగల సౌలభ్యం కలదంటిది. ఓకేనా. ప్రపంచంలోనే మొదటి జిఐ కంట్రోల్ స్మార్ట్ కుక్కర్కు పేటెంట్ హక్కులు లభించాయి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లైసెమిక్ ఇండెక్స్, జిఐ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఎంత వేగంగా పెంచుతాయో సూచించే సూచిక. గ్లైసెమిక్ ఇండెక్స్ మీరు బయాలజీలో భాగంగా నేర్చుకుని ఉంటారు. ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఎంత వేగంగా పెంచుతాయని సూచించే సూచికను గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. జిఐ ఎక్కువగా ఉన్న ఆహారము మధుమేహులకు ప్రమాదకరం. జిఐ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఓకేనా. జిఐ కంట్రోల్ స్మార్ట్ కుక్కర్ పేటెంట్ గుర్తుంచుకోండి. ఎనఫ్. స్మార్ట్ కుక్కర్ బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యవసాయ విద్యా సంస్థ గుర్తుంచుకోండి. ఇక టెక్నాలజీలో భాగంగా మరొక అంశము యాక్ జీనోమిక్స్ అనే టాపిక్తో వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో యాక్కి సంబంధించి తొలిసారి క్రోమోజోమ్ స్థాయి జీనోమ్ అసెంబ్లీ అనేది విజయవంతమైందంట, జీనోమిక్స్కి సంబంధించి. సో భారత శాస్త్రవేత్తలు ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారి పరిధిలో పనిచేస్తున్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్, ఇది ఎక్కడ ఉందంటే దిరాంగ్, అరుణాచల్ ప్రదేశ్. దిరాంగ్ గురించి వినగానే మీకు ఇంకోటి గుర్తుకు రావాలి. నిన్నటి రోజున దిరాంగ్ ప్రాంతం గురించి చెప్పాను. ప్రత్యేకంగా శక్తి ఉత్పత్తికి సంబంధించి భూ ఉష్ణ శక్తి అని చెప్పేసి లింక్ చేసుకుని ఒక టాపిక్ ఉంది, విన్నాము చదివామంటే మళ్ళీ ఆ వర్డ్ వినగానే అదంతా గుర్తుకు రావాలి. ఓకేనా. జియో థర్మల్ ఎనర్జీ గురించి నిన్న క్లాస్లో చెప్పాను. దిరాంగ్ ఆధ్వర్యంలో భారత్ యాక్ బాస్ గ్రనియన్స్, ఏదైనా జీవి గురించి చూస్తున్నప్పుడు సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించి తొలి క్రోమోజోమ్ స్థాయి జీనోమ్ అసెంబ్లీని విజయవంతంగా పూర్తి చేశారు. ఏ శాస్త్రవేత్తలు? ఐకార్ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ దాని యొక్క సైంటిఫిక్ దీనిపైన జీనోమ్ అసెంబ్లీని విజయవంతంగా చేస్తారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో బ్రీడింగ్కి ఉపయుక్తంగా పరిశోధనల కోసము ఈ జీనోమ్ విశ్లేషణ పద్ధతిలో బ్రీడింగ్ ప్రోగ్రామ్స్, సంరక్షణ వ్యూహాల రూపకల్పనకు శాస్త్రీయ ఆధారంగా ఉపయోగపడుతూ ఉంటారు. సో హిమాలయాలపై షిప్ ఆఫ్ ద హిమాలయస్ అని పిలువబడే యాక్ వ్యవసాయం, రవాణా, జీవనోపాధికి ప్రధానమైన పశువుగా గిరిజన ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసిన ఈ జీనోమ్ డేటా తీవ్ర ఉష్ణోగ్రతలో జీవించగల సామర్థ్యము, జాతి పరిరక్షణ కూడా మార్గదర్శకంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎస్, కామన్గా మనము చిన్నప్పుడు ఈ యాక్ని చూస్తే జడల బర్రె అని అలాంటివి పిలుస్తూ ఉంటాం తెలుగు పుస్తకాల్లో. ఓకేనా. భారతదేశంలో యాక్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్. చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది ఇక్కడ? అవన్నీ కూడా శీతల ప్రాంతాలు. ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్, దేశంలోనే తొలి పబ్లిక్ ఫండెడ్ బయోఫౌండరీని న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశ రాజధానిలో ప్రారంభించారు. ఎవరు? ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖకు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు. సో దేశంలోనే తొలి పబ్లిక్ ఫండెడ్ బయోఫౌండరీ ఎక్కడ అంటారు. సో బయోఫౌండరీ యొక్క ఉద్దేశం ఏంటో చూడాలి. సో రీసెంట్గా కేంద్ర విజ్ఞాన సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి జితేంద్ర సింగ్ గారు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక సదస్సులో దీన్ని ప్రారంభించారు. ఆ సదస్సు ఏంటంటే ఐసీజీఈబీ గవర్నర్స్ 31st బోర్డు సమావేశం సందర్భంగా దేశంలోని తొలి పబ్లిక్ ఫండెడ్ ల్యాబ్ లేదా బయోఫౌండరీని ప్రారంభించారు. డిఎస్టీ ఐసీజీఈబీ. ఓకేనా. ఈ ఆధునిక కేంద్రం జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు బయోటెక్నాలజీ అంతర్జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించబడిందంట. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో సింథటిక్ బయాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ బయాలజీ రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఫెసిలిటీ కీలకంగా ఉంటుంది. ప్రపంచ బయోటెక్ రంగంలో భారత్ నిలపడానికి ఉద్దేశించబడింది. ఇక ఐసీజీబీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇటలీలో ఉంది ఇది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బయోఫౌండరీ ఏదైతే ఉంటుందో న్యూఢిల్లీలో ఏర్పాటైంది. వీరి సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఏర్పాటైన బయోఫౌండరీ మొట్టమొదటి పబ్లిక్ ఫండెడ్ బయోఫౌండరీ. బయోఫౌండరీ అంటే ఏంటంటే సింథటిక్ బయాలజీకి అవసరమైన హై అండ్ ఆప్టిమైజ్డ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్తో కూడిన పరిశోధన వేదిక, ఒక రీసెర్చ్ ల్యాబ్ అని గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇక తెలంగాణకి సంబంధించి రీసెంట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రమాణాలకు లోబడి లేదు అని చెప్పేసి ఇచ్చారు ఒక అంశము. ఇక్కడ ఇప్పటికే మనం చాలాసార్లు చూసాము కాళేశ్వరం ప్రాజెక్టు పైన అధ్యయనం చేస్తున్న ఒక కమిషన్. ఎవరి కమిషన్ అంటారు ఎగ్జామినేషన్లో? పిసి ఘోష్, పినాకి చంద్ర ఘోష్. పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? భారతదేశ చరిత్రలో మొట్టమొదటి లోక్పాల్
పినాకి చంద్రఘోష్ గారి ఆధ్వర్యంలో తన నివేదిక అనేది పూర్తయింది. ఇక సమర్పణ ఒకటి మిగిలిపోయింది. సో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసిందంట. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణ లోపాలు, వైఫల్యాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ ప్రక్రియను పూర్తి చేసింది. ఐఏఎస్ల నుండి విచారణ చేశారు అందరినీ కూడా. డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, సాంకేతికత, ఆర్థిక మరియు విధానపరమైన అంశాలపై కమిషన్ లోతుగా పరిశీలన జరిపింది. ఓకేనా. కాగ్, విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కూడా ఈ కమిషన్ విచారించింది. ఇక పినాకి చంద్రఘోష్ జస్టిస్ ఎవరు? భారతదేశ మొట్టమొదటి లోక్పాల్గా పనిచేసిన న్యాయమూర్తి. గుర్తుంచుకో, ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్కు చైర్పర్సన్గా తనే ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వండర్ అని చెప్పుకున్నాం కదా. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతలు అంటే లిఫ్ట్ ఇరిగేషన్. తెలంగాణ ప్రాంతం పీఠభూమి ఎలా ఉంది అంటే వాటర్ ఏమో డౌన్వర్డ్స్లో ఉంటుంది, ఉన్న ప్రాంతమేమో పై ప్రాంతంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న నీటిని ఎత్తిపోయాలి. అందుకోసం లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మనకు కీలకం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగాలు ఇవి. ఓకేనా. ఇక తెలంగాణ పోలీసులకు సైబర్ భద్రత మరింత బలోపేతం కానుంది. ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో గూగుల్ క్లౌడ్తో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా సైబర్ భద్రత అనేది మరింత పదునెక్కనుంది. తెలంగాణ పోలీస్ విభాగము గూగుల్ క్లౌడ్ ఇండియా మరియు ఇలియోస్ డిజిటల్ సెంటినల్-1 తరపున ఒక ఒప్పందం అని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా అధునాతన సెక్యూరిటీ ఆపరేషన్స్, సైబర్ భద్రత మరింత బలోపేతం కానుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ పోలీసుల సైబర్ రెసిలియన్స్ పెరిగి సమయానుకూల సైబర్ ముప్పులను గుర్తించి స్పందించి రక్షించుకునే సామర్థ్యం పొందుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే సైబర్ భద్రత ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత కాలంలో ఇంపార్టెంట్. ద డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ ఈజ్ ఇంక్రీజింగ్. మానవుడు టెక్నాలజీ పైన ఆధారపడుతున్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ సేవలపైన ఆధారపడుతున్నాము. బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఒకప్పుడు బ్యాంకులో డబ్బులు వేరే వాళ్ళకి అకౌంట్లో పంపాలంటే వెళ్ళి లైన్లో నిలబడడం ఇలాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఆన్ ద ఫింగర్ టిప్స్ మన ఫోన్లో, మన సిస్టంలోనే ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాము. సో ఇలా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ పైన దొంగలు కూడా తయారవుతున్నారు. సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. అటువంటి సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయడానికి, సైబర్ సెక్యూరిటీ మరింత పెంచడానికి తెలంగాణలో ఒక ఒప్పందం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక దేశవ్యాప్తంగా అమలయ్యే కార్యక్రమమే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని మండలాల ఎంపిక అనేది వార్తల్లోకి వచ్చింది. నక్షా కార్యక్రమము. ఓకేనా. సో భూ వివాదాల నివారణ కోసం నక్షా కార్యక్రమము ఆంధ్రప్రదేశ్లో ప్రారంభము. ఆ మండలాలు ఎన్ని? సో భూ రికార్డుల డిజిటలైజేషన్, ప్రస్తుతం ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ అనేది ఇంపార్టెంట్. రీసెంట్గా తెలంగాణలో ధరణి స్థానంలో భూభారతి వచ్చింది. ఇలాంటివి రెవెన్యూ రికార్డుల అప్డేట్ మరియు పట్టణ భూ వివాదాల పరిష్కారము, వాటి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నక్షా కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్రంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా. సో టీడీపీకి సంబంధించిన సీనియర్ నారాయణ గారు ఈ అంశం చెప్పారు. రాష్ట్రంలో నక్షా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నక్షా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? భూ రికార్డుల డిజిటలైజేషన్ అండ్ అప్డేట్స్ మరియు భూ వివాదాల పరిష్కారం కోసం పట్టణ ప్రాంతాల్లో. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి మంత్రి నారాయణ గారు భూ రికార్డు డిజిటలైజేషన్పై జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నక్షా కార్యక్రమం విశేషాలు, పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 152 మున్సిపాలిటీని ఎంపిక చేశారు. నక్షా కార్యక్రమం దేశవ్యాప్తంగా 152, ఆంధ్రప్రదేశ్లో 10 మున్సిపాలిటీలు ఈ ప్రాజెక్టులో భాగమైనవి అంట. 9.5 లక్షల పట్టణ ఆస్తుల సర్వే చేసి వాటిని డిజిటలైజ్ చేయడం అనేది లక్ష్యం అంట. ఓకేనా. ఇప్పటికే 8 మున్సిపాలిటీలో ఏరియల్ సర్వే అనేది పూర్తయిపోయింది. ఎస్. సో కార్యక్రమ ప్రయోజనాలు, పట్టణాల్లో పారదర్శక భూ సర్వే ఆధారంగా ఆస్తి రికార్డులకు స్పష్టత వస్తుంది. ఎస్. నక్షా ప్రాజెక్టు భూముల ఆధునిక సర్వే, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా పట్టణ భూ వివాదాలు పరిష్కరించేందుకు రూపొందించిన కార్యాచరణ. ఓకేనా. టెక్నాలజీ ఆధారంగా మోడర్నైజ్డ్ సర్వే ఇందులో భాగము. ఏరియల్ సర్వే డ్రోన్ ఆధారితంగా చేయడము. ఇక కాకినాడ. సో మనం గతంలో కాకినాడ పోర్టు అనగానే మనము ఒక ఫేమస్ వర్డ్ని మనం విన్నాము. రీసెంట్గా చాలా ట్రెండింగ్ అయింది, సీజ్ ద షిప్ అని చెప్పేసి. సో ఇక్కడ కాకినాడ పోర్టు, అక్కడే కాకినాడ పోర్టు పరిధిలో సీజ్ ద షిప్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వర్డ్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది కూడా. సో కాకినాడలో తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అనేది ప్రారంభం అంట. సో కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అంటే ఏంటి? ఇక్కడ సరుకులు ఏవైతే ఉంటే తాత్కాలికంగా నిల్వ చేసే ఒక ప్రాంతంగా చెప్పవచ్చు. సో కాకినాడ పోర్టు పరిధిలో
తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ను అధికారికంగా ప్రారంభించారు. తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్. ఈ కేంద్రాన్ని శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిందంట. ప్రైవేట్. ప్రస్తుతానికి 10 ఎకరాల్లో 3000 కంటైనర్ల హ్యాండ్లింగ్ సామర్థ్యం అనేది అక్కడ ఉందంట. త్వరలో ఇంకో 6 ఎకరాల్లో 2000 కంటైనర్ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డ్రై పోర్టుగా ఉపయోగపడే ఈ కేంద్రం ద్వారా, డ్రై పోర్ట్ అంటే పోర్టు కోస్ట్ ఏరియా అవసరం లేదు. ఉదాహరణకు తెలంగాణలో కూడా డ్రై పోర్ట్ ఏర్పాటు చేశారు కూడా. సో కోస్ట్ ఏరియా దగ్గర ఉండేది పోర్ట్. సో కోస్ట్తో సంబంధం లేకుండా ఏర్పాటు చేసే డ్రై పోర్ట్. డ్రై పోర్ట్గా ఉపయోగపడే ఈ కేంద్రం ద్వారా కస్టమ్స్ డ్యూటీ చెల్లించని సరుకులకు తాత్కాలిక నిల్వ కోసం ఈ సంస్థ ఇవ్వనుందంట. సో కస్టమ్స్ క్లియరెన్స్ రావాలి ఏదైనా లోడ్ దించే ముందు. కాబట్టి అవన్నీ క్లియర్ అయ్యే లోపల ఇక్కడ తాత్కాలికంగా నిల్వ చేయొచ్చు కంటైనర్స్, లోడ్ అన్నిటి కూడా. చిన్న ఎగుమతిదారులకు కూడా సౌలభ్యం ఉంటుందంటే ఇక్కడ కాకినాడ పోర్టులో మొట్టమొదటిసారి రాష్ట్రంలోనే మొట్టమొదటి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అనేది ఏర్పాటైంది. ఓకేనా. ఈ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఓడరేవులకు బదులుగా మాలను తాత్కాలికంగా నిల్వ చేయడం, లోడును తాత్కాలికంగా నిల్వ చేయడానికి, లోడింగ్ అన్లోడింగ్ కస్టమ్స్ క్లియరెన్స్ నిర్వహించడానికి ఉపయోగపడే ఏర్పాట్ల సముదాయం అంట. డ్రై పోర్ట్ తీరానికి దూరంగా ఉండే కానీ అన్ని పోర్టు లాజిస్టిక్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఎస్. ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ బోర్డు చైర్మన్గా ఈరోజు శివప్రసాద్ గారు వార్తల్లోకి వచ్చారు. జస్ట్ మనము పోర్టు గురించి డిస్కస్ చేసినాం కాబట్టి యాక్చువల్లీ ఎగ్జామినేషన్లో ఈ పర్సన్ గురించి రాకపోవచ్చు సమాచారం మనకు వార్తాపత్రికలు అన్నింటిలో కవర్ అయింది కాబట్టి చూడండి. ఇన్లాండ్ వాటర్వేస్ అంటే అంతర్గత నదీ జలాల మార్గాలు ఉంటాయి కదా, దాన్ని నిర్వహించడానికి ఏపీ ఇన్లాండ్ వాటర్ బోర్డు ఉంటుంది కదా, దానికి చైర్పర్సన్గా శివప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఓకేనా. సో 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారంట. రాష్ట్ర ప్రభుత్వం నియామకము. మనకు ముఖ్యంగా కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా పోర్టులు ఇవి చూస్తాము. కోస్టల్ స్టేట్స్ కాకపోయినప్పటికీ కూడా మనకు కొన్ని రాష్ట్రాల్లో ఇన్లాండ్ వాటర్వేస్ అనేవి కీలకంగా పాత్ర పోషిస్తున్నాయి. ఓకేనా. కోస్టల్ స్టేట్స్ భారతదేశంలో ఎన్ని ప్రస్తుతం 9. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఓకేనా. ఆ కోస్ట్ పేర్లను కూడా గుర్తుంచుకోండి. మలబార్ కోస్ట్ అంటే కేరళ, కోరమాండల్ అంటే తమిళనాడు, ఇటువంటి చూడండి. కొంకన్ కోస్ట్ అంటే గోవా, మహారాష్ట్ర ఈ పరిధిలోకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఉత్కల్ కోస్ట్ అంటే ఒడిషా. ఇక ఒక పురస్కారం గురించి రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2025. మనకు కొన్ని పురస్కారాలు ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కూడా నోబెల్ పురస్కారాల గురించి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. ఆగస్టు 31న వార్తల్లోకి వచ్చే రామన్ మెగసెస్ పురస్కారాలు. అండ్ రీసెంట్గా మనం ప్రిట్జ్కర్ పురస్కారం గురించి చూసాము, చైనా శాస్త్రవేత్త లేదా చైనా ఆర్కిటెక్ట్ పొందడము. అబెల్ పురస్కారం గురించి చూసాము, అబెల్ పురస్కారం మ్యాథమెటిక్స్లో నోబెల్ వంటిదని. ఇలాంటివి చూడండి. నిన్నటి క్లాస్లో కూడా మీకు ఒక మెడల్ ఆఫ్ హానర్ గురించి చెప్పాను, భారతదేశంలో మొట్టమొదటి లాయర్ ఆ పురస్కారం పొందడం అని. ఇలాంటివి చూడండి. సో ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం ఎవరు వార్తల్లోకి వచ్చారంటే బ్రెజిలియన్ శాస్త్రవేత్త మ్యారియాంగెలా హంగ్రియా ఇటీవల 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు, లారెట్. ఓకేనా. సో తను మైక్రోబయాలజీ శాస్త్రవేత్త. ఓకేనా. 2025 మే 13న అమెరికాలోని డెస్ మైన్స్ ఐవాలో ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించిన ప్రకారము బ్రెజిల్కు చెందిన శాస్త్రవేత్త మ్యారియాంగెలా హంగ్రియా ఈ ఏడాది ప్రపంచ ఆహార పురస్కారాన్ని పొందడం జరిగింది. తను చేసిన పరిశోధన ఏంటంటే రసాయన ఎరువులు, కెమికల్స్ ఉంటాయి కదా, వాటికి ఆల్టర్నేట్గా బయోలాజికల్ పరిష్కారాల అభివృద్ధి కోసం చేసిన పరిశోధనలకు ఆమెకి గౌరవం దక్కిందంట. ఇది బ్రెజిల్తో పాటు ప్రపంచంలో చాలా వరకు వ్యవసాయ రంగంలో స్థిరతకు కానివ్వండి, అభ్యాసాలకు కానీ ఉపయోగపడింది. ఓకేనా. అక్టోబర్ 2025లో ఈ పురస్కార ప్రధానోత్సవం జరగనుంది. దాదాపు $5 లక్షల నగదు పురస్కారం కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఎక్కడ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ 1986లో ఈ పురస్కారం ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఇక నెక్స్ట్ మనము ఈరోజు వార్తాపత్రికలో చూసాము, నిన్న midnight 12 o'clock ఈ సమాచారాన్ని మనం చూసాము. సో ప్రస్తుతము దోహా డైమండ్ లీగ్ ఏదైతే ఉంటుందో అందులో నీరజ్ చోప్రా తన లైఫ్లోనే, తన హిస్టరీలోనే చాలా అత్యంత దూరము విసరడం జరిగింది. జావెలిన్ త్రోతో రికార్డు సృష్టించాడు. ఈవెన్ ఒలింపిక్స్లో కూడా అంత సాధించలేకపోయాడు. కానీ ఇక్కడ 90.23 మీటర్స్ జావెలిన్ విసిరినప్పటికీ కూడా
సెకండ్ స్థానంలో నిలిచాడు, రెండవ స్థానంలో నిలిచాడు. సో ఇక్కడ చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్ 2025లో తన కెరీర్లోనే బెస్ట్ త్రో అనేది న్యూస్లోకి వచ్చింది. దోహా అంటే ఖతర్ రాజధాని. సో ఇక్కడ భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా తన దీర్ఘకాల లక్ష్యమైన 90 మీటర్ల మార్కును తొలిసారి అధిగమించి అద్భుతమైన ఘనత సాధించాడు. రీసెంట్గా నిన్నటి రోజున దోహా డైమండ్ లీగ్లో ఈ ఘనత ఎంత 90.23, కెరీర్లోనే హయ్యెస్ట్. ఓకేనా. మొదటి ప్రయత్నంలో 88.44, సెకండ్ ప్రయత్నంలో 90.23 మీటర్స్ చేసినప్పటికీ కూడా ఎవరు జర్మన్ అథ్లెట్ జూలియన్ వెబర్ మొదటి స్థానం 91.06 మీటర్స్ విసిరి ఈ టోర్నమెంట్లో టాప్ పొజిషన్లో నిలిచారు. సెకండ్ పొజిషన్ నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. టోక్యో ఒలింపిక్స్ 2020 విచ్ వాజ్ హెల్డ్ ఇన్ 2021 అందులో స్వర్ణం గెలుచుకున్నాడు. నెక్స్ట్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకాన్ని గెలుపొందాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎస్. ఇక భారతదేశంలో 86th గ్రాండ్ మాస్టర్ అనే నామ్ ఏ క్రీడకి సంబంధించింది అంటారు? గ్రాండ్ మాస్టర్ అనే నామ్ చెస్ క్రీడకి సంబంధించి, చెస్కి సంబంధించి గ్రాండ్ మాస్టర్. సో ఎవరిస్తారు అంటే ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. ఫిడే అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే. లసానే స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. సో ఫిడే నుండి మన భారతదేశంలో 86th గ్రాండ్ మాస్టర్గా ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎల్ఆర్ శ్రీహరి నిలిచారు. సో ఇక్కడ చూడండి, తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల ఎల్ఆర్ శ్రీహరి భారత చెస్ చరిత్రలో 86th గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందాడు. యుఏఈలో నిర్వహించిన ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్ సందర్భంగా తన 3వ GM నామ్ సాధించి ఇక అఫీషియల్గా 86th గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియాగా నిలిచాడు. ఓకేనా. సో ఇక్కడ GM గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే అర్హత ఏంటంటే కనీసం 2500 ఎలో రేటింగ్ పాయింట్స్ ఒక్కసారైనా సాధించాలి. ఎట్ ద సేమ్ టైం 3 గ్రాండ్ మాస్టర్ నామ్స్ని పొందితే అఫీషియల్గా డిక్లరేషన్ అనేది వస్తుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్. ఇక భారతదేశంలో 86th గ్రాండ్ మాస్టర్ శ్రీహరి కదా తమిళనాడు. మరి 85th తనకంటే ముందు ఎవరంటే 2024 మే 12th రోజున మనకి గ్రాండ్ మాస్టర్గా శ్యామ్ నిఖిల్ చరిత్రలో నిలిచాడు. శ్యామ్ నిఖిల్ తర్వాత ఇప్పుడు శ్రీహరి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది, దోహాలో ప్రారంభమైంది. సో ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత పథకాల పట్టికలో మనది ఏ స్థానంలో ఉంది, ప్రతిభ ఏంటి అవన్నీ కూడా చూడాలి. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 ఆతిథ్యం ఇస్తుంది ఖతర్ రాజధాని దోహా. ఈరోజు ప్రారంభమైంది. మే 25th వరకు మనకి టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో 5 విభాగాల్లో మ్యాచ్లు జరుగుతాయి. సో మెన్స్ సింగిల్స్, విమెన్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, విమెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్. ఓకేనా. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఓకేనా. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ టేబుల్ టెన్నిస్ క్రీడకి సంబంధించి. ఓకేనా. ప్రపంచ టీటీ ఛాంపియన్షిప్ మొదటిసారి 1926లో లండన్లో జరిగింది. ప్రతి 2 లేదా 4 ఏళ్ళకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఎస్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో క్వశ్చన్ వచ్చేసేసి మే 15th 2025 రోజున ముగిసిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 7th ఎడిషన్ అని చెప్పేసి నిన్న క్లాస్లో చెప్పాను. దానికి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి, మస్కట్ ఏంటి, పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి, మరి తెలుగు రాష్ట్రాలు సాధించిన పథకాల సంఖ్య, తెలుగు రాష్ట్రాలు పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవ్వండి. అండ్ ఇలాంటి పథకాల పట్టికల గురించి చూసినప్పుడు మనం టాప్లో ఉన్న పొజిషన్ ఎవరని మాత్రమే కాదు, మన రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో కూడా చూడాలి. అప్పుడే సమాచారం సంపూర్ణం అవుతుంది. మనకు పోటీ పరీక్షల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అయితే ఈ టాప్ పొజిషన్ కంటే ఎక్కువగా మన రాష్ట్రం యొక్క ర్యాంక్స్ పైనే అడుగుతాడు. ఓకేనా. సో ఇది ఈరోజుగా క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ మరొకసారి టాపిక్ మనం డిస్కస్ చేసాము, అదనపు సమాచారాన్ని ఇచ్చాను. సుప్రీంకోర్టు వర్సెస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ IIFT తొలి అంతర్జాతీయ క్యాంపస్ అనేది దుబాయ్లో ఏర్పాటు చేయనుంది. గయా ఇక మీదట గయాజీగా పేరు మార్పు అనే అంశము. అండ్ మన భారతదేశంలో వృద్ధి రేటు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ రిలీజ్ చేసింది. నైజీరియాలో లసా ఫీవర్ అనేది ప్రభావం చూపిస్తోంది. అండ్ తెగులను గుర్తించి మందు చల్లే వ్యవసాయ రోబో IIT ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు సృష్టించారు. మధుమేహం
వ్యాధిగ్రస్తులకు కానివ్వండి, డయాబెటీస్ వారికి కానివ్వండి స్మార్ట్ కుక్కర్ని డెవలప్ చేస్తూ బాపట్ల శాస్త్రవేత్తలు న్యూస్లోకి వచ్చారు. యాక్ జినోమిక్స్ అసెంబ్లీ విజయవంతం అని చెప్పేసి శాస్త్రవేత్తలు. అండ్ దేశంలోనే తొలి పబ్లిక్ ఫండెడ్ బయో ఫౌండరీ న్యూఢిల్లీలో ఏర్పాటైంది. ఎవరి సహకారంతో అంటే ICGEB అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ PC ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసింది, నివేదిక సమర్పణకుంది. గూగుల్ క్లౌడ్తో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. అండ్ భూ వివాదాల నివారణకు నక్షా కార్యక్రమము, ఆంధ్రప్రదేశ్లో 10 మండలాల ఎంపిక, దేశవ్యాప్తంగా 152 మున్సిపాలిటీలు. అండ్ కాకినాడలో తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అనేది ప్రారంభము, ప్రైవేటు. నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ బోర్డు చైర్పర్సన్గా శివప్రసాద్ గారి నియామకము. అండ్ ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2025 గ్రహీతగా ఎంపికైన మరియంగలా హంగరియా, తను బ్రెజిల్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, మైక్రోబయాలజిస్ట్. నెక్స్ట్ వచ్చేసి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్లో. అండ్ భారతదేశం నుండి 86th గ్రాండ్ మాస్టర్గా LR శ్రీహరి. నెక్స్ట్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 దోహాలో ప్రారంభమైంది. అండ్ ఈరోజు ప్రశ్న, May 15th 2025 రోజున జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి? మస్కట్ ఏంటి? పథకాల పట్టికలో మొదటి రాష్ట్రం ఏంటి? అండ్ తెలుగు రాష్ట్రాలు సాధించిన పథకాలు స్థానం ఏంటి? ఈ టాపిక్ నిన్నటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.